ఐసిఐసిఐ పొదుపు ఖాతాలో కనీస నిల్వ 50,000 అట. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ తీయాలంటే 50,000 మీ అకౌంట్లో ఉండాలన్నమాట. అకౌంట్ తీయాలంటే ఇంతకుముందు ఎంత ఉండే 10,000 ఉండేది కనీసం. సేవింగ్ అకౌంట్కి 10,000 మీరు పెడితే అకౌంట్ తీయడానికి అవకాశం ఉంటుండే. ఇక ఈ జన్ధన్ ఖాతాలు, ఈ జీరో బ్యాలెన్స్వి, శాలరీ అకౌంట్స్ అవి జీరోనే ఉంటాయి వేరే. మీరు ఒకవేళ సేవింగ్ అకౌంట్ తీయాలి అనుకుంటే 50,000 ఐసిఐసిఐ బ్యాంకుల్లో ఉండాలన్నమాట. రేటు పెంచిరిల్లు, ఏకంగా 40,000 పెంచిరు. పొదుపు ఖాతాలు అంటే సేవింగ్ అకౌంట్స్లో కనీస నిల్వ లేని పక్షంలో విధిస్తున్న అపరాధ రుసుమును అంటే ఫైన్ను ఇటీవల కొన్ని బ్యాంకులు ఎత్తేస్తుంటే ఐసిఐసిఐ బ్యాంకు మాత్రం అందుకు భిన్నంగా ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. సేవింగ్స్ అకౌంట్లో కనీస నిల్వ మొత్తాన్ని భారీగా పెంచింది. ఈ నిబంధన 2025 ఆగస్టు 1 తర్వాత ఖాతా తెరిచిన వారికే వర్తిస్తుందట. ఓహో, ఇదో కండిషన్ ఉంది. 2025 ఆగస్టు 1వ తేదీ తర్వాత ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుందట. ఇప్పటికే ఉన్న ఖాతాదారులకు వర్తించదు. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే కనుక మీరు ఓన్లీ 10,000 ఉంటే సరిపోతుంది. మారిన నిబంధనల ప్రకారం మెట్రో అర్బన్ ప్రాంతాల్లో ఖాతాదారులు కనీసం 50,000 నిల్వ ఉంచాలి. గతంలో ఈ మొత్తం 10,000గా ఉండేది, ఇప్పుడు ఏకంగా 5 రెట్లు పెంచేసింది. సెమీ అర్బన్ ఖాతాదారుల కనీస నిల్వ మొత్తాన్ని 5,000 నుంచి 25,000కు, గ్రామీణ ఖాతాదారులకు 2,500 నుంచి 10,000కు సవరించిందట. గ్రామాల్లో అయితే 2,500 ఉండే, దాన్ని 10,000 చేశారు. సెమీ అర్బన్ ఏరియాల్లో ఇప్పుడు మండలాలు ఇట్లా చిన్న చిన్న టౌన్లు ఉంటాయి కదా, అక్కడ 5,000 ఉండే, దాన్ని 25,000 చేశారు. ఇక కోర్ అర్బన్ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో 10,000 ఉంటే దాన్ని 50,000 చేశారు. ప్రైవేట్ బ్యాంక్ కూడా కదా, వాని ఇష్టం, ఇక కథ అట్లుంటుంది. కానీ అట్లా చేయనియొద్దు కదా.